ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ నిజంగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. బెంగళూరు బ్యాట్స్మెన్ చాలా జాగ్రత్తగా ఆడారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 32 పరుగులు, విరాట్ కోహ్లీ 31 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన రజత్ పాటిదార్ 51 పరుగులతో చెలరేగిపోయాడు. చివర్లో టీమ్ డేవిడ్ 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి నుంచి తడబడుతూ ఆడింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 41 పరుగులు చేసి పోరాడినా మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో రవీంద్ర జడేజా 25 పరుగులు, ధోనీ 30 పరుగులతో నాటౌట్గా నిలిచి పోరాడినా ఫలితం లేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెపాక్లోని చిదంబరం స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు విజయం సాధించడం నిజంగా ఒక సంచలనం. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్, బౌలింగు రెండింటిలోనూ రాణించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.